హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్. సో ఇవాళ వీడియో ఏంటంటే దివాళీ వస్తుంది కదా. దివాళీకి మనం నార్మల్గా కొత్త ప్రమిదలు అనేవి ఖచ్చితంగా కొనుక్కోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇంట్లో ఉన్న పాత ప్రమిదలను కూడా చాలామంది పడేస్తుంటారు, జిడ్డు పట్టేసినాయని, గలీజ్గా అయిపోయినాయని పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఆ ప్రమిదలతో కూడా మనం చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అంటే దివాళీ అంటేనే దీపాల కాంతులు కాబట్టి ఎంత ఎక్కువ దీపాలు ఉంటే అంత చక్కగా కళ వస్తుంది ఇంటికి. అలాగే మనం ఈ పాత ప్రమిదలను కూడా పడేయడానికి మనసు రాదు చాలామందికి. అసలు పడేయడం ఎందుకు ఫ్రెండ్స్, దీనిని కూడా రీయూజ్ చేసుకుంటే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పాత ప్రమిదలను తీసుకొని వెళ్ళి ఈ టిప్ యూజ్ చేసిన తర్వాత కొత్త ప్రమిదల్లో పెట్టినారంటే యాది పాతది యాది కొత్తది అని కూడా మీరు తెలుసుకోలేరనమాట అంత ఈజీగా. సో ఈ టిప్ అయితే ఏంటో తెలుసుకున్నాము. చూడండి, అసలు నేను ఒక పొడి అయితే యూజ్ చేశాను ఇక్కడ. ఆ పొడి ఏంటి, ఆ టిప్ ఎలా ట్రై చేయాలనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చివరి వరకు చూడండి, నేను కరెక్ట్గా టిప్ చెప్తాను, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇది పాత ప్రమిద, జిడ్డు పట్టిన ప్రమిద అనమాట. సో ఇది ఎలా ఉంది ఇప్పుడు, అండ్ ఇప్పుడు నేను ఇది కొత్తగా రీయూజ్ చేసిన ప్రమిద అనమాట. అంటే నేను టిప్ యూజ్ చేసి రీయూజ్ చేసిన ప్రమిద అనమాట. సో ఇది చూడండి, మనకు ఎక్కడ నల్ల మచ్చలు, అంటే అది మనం దీపం వెలిగిస్తేనే నల్లగా అయిపోతుంది కదా, నల్లది అనేది ఎక్కడ కనపడట్లేదు. ఇదే అండి ఈ టిప్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేది. అది కనపడకుండా ఉండాలంటే ఇది ఒక్కటి మనం యూజ్ చేస్తే చాలు. చూడండి, పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఒక్క పొడితోనే మనము ఇది కొత్త వాటిలాగా తయారు చేసుకోవచ్చు. కొత్త ప్రమిదల్లాగానే ఉంటాయండి. నిజంగా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ తోమాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా తొందరగా అయిపోతుంది ఈ పని అనేది. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నా ప్రమిదలు అనేవి ఎక్కడ జిడ్డు లేకుండా మంచిగా కొత్త వాటిలానే ఉన్నాయి. కాకపోతే నల్లగా ఉంది కదా. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మనం మంచిగా సోప్ వాటర్తో కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ప్రమిదలన్నీ. అప్పుడు జిడ్డు అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం టిప్ అనేది ట్రై చేద్దాము. చూడండి, ఎక్కడ ఆయిల్, జిడ్డు మరకలు అలాంటివి ఏం లేవు. నేను ఆల్రెడీ సోప్ వాటర్తో కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట ముందే. చూడండి, ఇప్పుడు ఆ ఉన్న నల్ల మరకలు ఒకటి పోయేసి కొత్త వాటిలో మెరిచేలాగా చేసుకున్నాం ఇప్పుడు మనం ప్రమిదల్ని. సో ఇప్పుడు ఆ టిప్ అయితే నేను చెప్తాను. ముందైతే మీరు సోప్ వాటర్తో కానీ విమ్ లిక్విడ్ అలా ఉంటుంది కదా, దాంతో మంచిగా కడిగేసుకోండి, జిడ్డు అనేది పోతుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఈ టిప్ అనేది ట్రై చేయండి. చూడండి, మనకి ఇంట్లో జాజు అనేది ఉంటుంది. అందరూ జాజు అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి పూజలు అంటేనే మనం నార్మల్గా జాజు వేసుకొని మంచిగా ముగ్గు వేసుకుంటే చాలా కళగా ఉంటుంది. కాబట్టి జాజు అందరి ఇంట్లో ఉంటుందండి. లేదు మా ఇంట్లో జాజు లేదనుకుంటే జస్ట్ ఒక 20 రూపీస్ పెట్టుకుంటే మనకు ప్యాకెట్ వస్తుంది. కొద్దిగా చాలండి, కొద్దిగా జాజు ఉంటే చాలు, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ గిన్నె అయితే నేను నార్మల్గా ముగ్గులు వేసుకోవడానికి పెట్టేసుకుంటాను అనమాట జాజు ఉపయోగించి. సో ఇంకా అదే బౌల్లోనే, అదే మిక్సింగ్ బౌల్లోనే ఈ పొడి అయితే ఏదైతే ఉంటుందో ఆ పొడి వేసేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటే చాలండి. మనకు ఎంత కావాలి, మనం ఎంత ప్రమిదలను అయితే యూజ్ చేసుకోవాలి అని అనుకుంటామో అంత పొడి వేసుకోవాలి. ఇంకా వేసేసుకొని మీకు జాజు ఎలా మిక్స్ చేసుకోవాలో తెలుసు కదా. దీనికోసం ఒక క్లాత్ కానీ లేకపోతే మీరు ఏదైనా ఒక స్పాంజ్ వాడతారంటే ఆ స్పాంజ్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇయర్ బడ్ యూస్ చేసుకోవచ్చు, పెయింట్ బ్రష్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ యూస్ చేసుకోవడానికి మీరు చిన్న కాటన్ క్లాత్ తీసుకుంటే చాలండి, తొందరగా అయిపోతుంది ఈ బ్రష్, ఇయర్ బడ్ దీనితో అన్నిటికంటే. అందుకే నేను ఇక్కడ క్లాతే యూస్ చేస్తాను అనమాట. చూడండి, మంచిగా వాటర్ వేసి మిక్స్ చేసేసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు ఆ ప్రమిద ఏదైతే బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా లిక్విడ్ లాగా అయిపోవాలా. బాగా మిక్స్ చేసేసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే ప్రమిద ఉంటుందో ఆ ప్రమిద తీసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి. మనము ఏదైనా ఒక వస్తువుకి పెయింట్ ఎలా వేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా నీట్గా మంచిగా పెయింట్ పూసినట్టు ఒక లేయర్ లాగా పూయాలన్నమాట. చూడండి, మంచిగా పూసేసుకుందాం. మొత్తం పూసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందని నేను మొత్తం పూస్తున్నాను. లేదనుకుంటే మీరు ఎక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయి అనుకుంటారో అక్కడైనా పూసుకోవచ్చు. కానీ మొత్తం పూస్తేనే చాలా అద్భుతమైన లుక్ అనేది వస్తుంది అనమాట. అందుకనే నేను మొత్తం పూస్తున్నాను. చూడండి ఎంత బాగుంది కదా మంచిగా. ఇంకా మీకు లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే ఎక్కువ లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం ఏం చేయాలంటే జస్ట్
ఆ పొడి ఏదైతే ఉందో మంచిగా వాటర్లో మిక్స్ చేసుకొని ఎక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయి అనుకుంటారో అక్కడ అప్లై చేసుకోవాలి. అండ్ మొత్తం ప్రమిదకు కూడా అప్లై చేసుకున్నట్లయితే మంచిగా బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇలా మీకు అర్థం అవ్వాలని నీట్గా నిదానంగా చూపిస్తున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆరబెట్టేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం మీరు కింద ఒక పేపర్ వేసుకోండి, అప్పుడు బండల కంట అంటకుండా మంచిగా ఆరిపోతుంది. అలాగే ఇవి బయట ఎండలో ఆరబెట్టుకున్నట్లయితే ఒక 15 మినిట్స్ కల్లా ఆరిపోతాయండి. అలాగే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తొందరగా ఆరిపోతాయి. మీరు పేపర్ అయితే వేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేసి నేను నిదానంగా చూపిస్తున్నాను. చూడండి, మనం జస్ట్ అలా ముంచేసుకొని మీరు వేసుకోవచ్చు అనమాట. ఇదే ప్రాసెస్లో మీరు పెయింట్ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు, ఇయర్ బడ్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ నల్ల మచ్చలు ఉన్న దగ్గరే వేసుకోవాలంటే మీరు పెయింట్ బ్రష్, ఇయర్ బడ్ యూజ్ చేయండి. లేదు మొత్తం యూజ్ చేసుకోవాలనుకుంటే ఇదే కాటన్ క్లాత్ తీసుకోవడమే బెస్ట్, ఎందుకంటే చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో చాలా మంచి యూస్ఫుల్ టిప్ అండి. టిప్ కనుక నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది దివాళీ ఫెస్టివల్లో. అండ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నచ్చినట్టయితే నాకు లైక్ చేస్తే నాకు ఇంకా కొద్ది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మనం దివాళీకి నార్మల్గా ఒక డజన్ కానీ అర డజన్ కానీ కొత్త దీపాలు అయితే కంపల్సరీ కొనుక్కోవాలండి. వాటితో పాటు ఈ పాత దీపాలను కూడా నల్లబడిన దీపాలను యూజ్ చేసే బదులు ఇలా మనం రీయూజ్ చేసుకున్నట్లయితే ఇవి కూడా కొత్త వాటిలా మెరుస్తాయనే ఒక ఇంటెన్షన్తో నేను షేర్ చేశానండి. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ టిప్. అయితే మా మమ్మీ ఇది ప్రతి సంవత్సరం యూజ్ చేస్తుంది అనమాట ఈ టిప్ని. ఎందుకంటే మాకు దీపాలను పడేసే ఒక ఇంటెన్షన్ అయితే ఉండదండి. మాకు దీపాలంటే చాలా ఇష్టం. ఇంటి నిండా దీపాలు పెట్టుకోవడానికి దండిగా దీపాలు ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది అనేసి మేము ప్రతి సంవత్సరం ఉన్న దీపాలన్నీ యూజ్ చేస్తామన్నమాట, పాత వాటికి అన్నిటికీ. అయితే మనం కొత్త ప్రమిదలు అన్నిటినీ ఇంట్లో పూజ దగ్గర కంపల్సరీగా కొత్త ప్రమిదలు వెలిగించుకోవాలి. అలాగే ఇంట్లో ప్రతి గుమ్మం దగ్గర మనం దీపాలు పెట్టుకుంటాం కదా, అక్కడ కూడా కొత్త ప్రమిదలు ఉపయోగించుకోవాలి. బయట ద్వారలక్ష్మి దగ్గర కూడా మనం కొత్త ప్రమిదలు వెలిగించుకోవాలి. బయట మనం ఎక్కడన్నా అవుట్ ఎంట్రన్స్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ పాత ప్రమిదలు అన్నిటినీ మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. మంచిగా ఉంటాయి డెకరేషన్ పర్పస్ కోసం. అందుకని ఈ టిప్పునైతే యూజ్ చేయండి. అలాగే చాలామందికి తెలియదేమో కదా కొత్త ప్రమిదలు దేవుని దగ్గర ఉపయోగించాలనేసి. అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ కూడా యూజ్ అవుతుందని నేను షేర్ చేశాను. అంటే దేవుని దగ్గర పూజా మందిరంలో అమ్మవారి దగ్గర మనం కొత్త దీపాలను వెలిగించుకోవాలి. అలాగే ఇంట్లో గుమ్మాల దగ్గర ఉంటాయి కదా, ప్రతి రూమ్కి ఒక గుమ్మం ఉంటుంది కదా, అక్కడ కూడా మనం కొత్త దీపాలనే వెలిగించుకోవాలి. ఇది ఇంకా మిగతావి పాతవి ఏవైతే ఉంటాయో అవి మనం బయట వెలిగించుకోవాలి. అలాగే గుర్తుపెట్టుకొని ద్వారలక్ష్మి దగ్గర కూడా, అంటే గడప దగ్గర కూడా కొత్త దీపాలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మిగతా ప్లేసెస్లో మనం పాత దీపాలని పెట్టుకోవచ్చు అనమాట. కానీ పాత దీపాలు పడేయడానికి మనసు రాదండి. మేము చాలా దీపాలు అట్లే పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ విధంగా ఈ టిప్ అయితే యూజ్ చేస్తాము. మంచిగా కొత్త వాటిలా తెల్ల మెరిసిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి, మంచిగా ఆరిపోయిందనమాట. ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చేతికి ఎక్కడ ఏం అంటలేదు. మనం ఏదైతే జాజు పొడి యూజ్ చేస్తామో ఆ పొడిది చేతికి ఏం అంటలేదు. ఇది వచ్చేసి పాతది, ఇది వచ్చేసి కొత్తది అనమాట ప్రమిద. సో ఇంకా చూడండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా మనం ప్రమిద పెట్టి దీపాలు అనేవి వెలిగిస్తుంటాం తక్కువ ప్లేసెస్లో వెలిగించుకోవాలనుకుంటున్నప్పుడు. అప్పుడేం చేస్తారంటే ఈ పాత ప్రమిదలు కింద పెట్టేసి కొత్త ప్రమిదలు తెచ్చుకుంటాం కదా, అవి పైన పెట్టుకున్న మంచిగా యూజ్ అవుతాయి. అందుకే మేము పాత ప్రమిదలు అనేవి పడేయమండి. అవి కూడా యూజ్ అవుతాయి, పడేయకూడదు. ఎందుకంటే ఇవి కూడా వేస్ట్ చేసుకోకుండా యూజ్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ టిప్ నచ్చినట్లయితే. సో మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. దివాళీకి మంచిగా యూజ్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.